ఈరోజు వీడియోలో తిరుపతికి గంగమ్మ తల్లి ఎలా వచ్చారు, అలాగే వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా ఎందుకు పిలుస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటూ, అమ్మవారి యొక్క చరిత్రను తెలుసుకుని, అమ్మవారి యొక్క జాతర వైభవాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే నిన్న అనుకోకుండా అమ్మవారి యొక్క అలంకారం చేయటం జరిగింది. అంటే నేను అంటే అప్పటికప్పుడు అనుకుని మట్టితో అమ్మవారిని చేశానండి. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. గంగమ్మ తల్లి తన కథను ఈ రూపంలో చెప్పించుకోవటానికేమో ఇలా మనకు దర్శనం ఇచ్చిందేమో తెలీదు కానీ, అమ్మవారి యొక్క వైభవం చెప్పడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. అయితే తిరుమల క్షేత్రంలో తిరుపతికి ముఖ్యంగా గ్రామదేవతగా ఉన్న అమ్మవారు గంగమ్మ తల్లి. తిరుమల నంబిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తాత అని పిలిచారు. వాళ్ళకి వంశానికి చెందిన తాతాచార్యులు అనే ఆయన ఒకసారి తిరుమల క్షేత్రం నుండి ఆ వంశస్థులు ఆయన తిరుపతి నుండి బయలుదేరి కడప వెళ్ళారంట. కడప వస్తూ తాళ్ళపాక గ్రామానికి వచ్చేసరికి చీకటైందంట. తాళ్ళపాక గ్రామంలో ఆయన రాత్రి బస చేశారంట. గ్రామస్తులు చాలా భయపడుతూ ఉండేవారట. ఎందుకు అంటే కనుక ఈ ఊర్లోకి ఒక శక్తి, అమ్మవారి శక్తి వచ్చిందంట. శక్తి వచ్చినప్పుడు నాకు ఆశ్రయించండి, అంటే నాకు ఇప్పించండి, ఇల్లు ఇప్పించండి, నేను ఉంటాను, ఉండి మీ అందరిని కూడా కాపాడుతాను అని చెప్పిందంట. కాకపోతే ఎవరో భయపడి అందరూ కూడా తలుపులు వేసేస్తారంట. అమ్మవారు చాలా కోపం, అంటే అమ్మవారికి చాలా బాధ వేసి, నేను వస్తే నా మీద మొహం మీద తలుపేశారని చెప్పి బాధపడుతుందంట. బాధపడంగానే ఇక అమ్మవారి ఉగ్ర రూపంలో ఎవరైతే రేత్రిపూట వస్తారో వారందరినీ కూడా నేను బలి తీసుకుంటాను అని చెప్పిందంట. అలాగే ఊర్లో ఉన్న పాత పడిపోయిన ఒక ఆలయంలో ఉండిపోతూ ఉంటుందంట. రేత్రిపూట గ్రామ సంచారాన్ని చేస్తుందంట. అలాగే తాతాచార్యుల వారు ఆ రోజు నైటు ఆ గుళ్ళో ఉండి నరసింహ యాగము ఇవన్నీ కూడా యాగాలు చేసి యాగంలో శంకుచక్రాలని అట్టిపెట్టారంట కాల్చి. అయితే ఈ అమ్మవారు నైట్ అంతా కూడా గ్రామ సంచారం చేసి, ఆ శక్తి గ్రామ సంచారం చేసి ఉదయానికి తలుపు తీస్తుందంట. తలుపు తీయంగానే ఈ తాతాచారులు ఏం చేస్తారు అంటే కనుక ఆ 2 శంకు చక్రాలని భుజాల మీద వేస్తారట. అప్పుడు ఆ శక్తి కొంచెం దూరం పరిగెత్తి తర్వాత ఆగిపోయిందంట నొప్పితో. అలాగే తాతాచార్యుల యొక్క పాదాల మీద పడి, నేను మీరు చెప్పినట్టే నడుస్తాను, మీ శిష్యురాలుగా ఉంటాను అని అంటుందంట. ఆ తర్వాత ఆయన ఆ అమ్మవారిని చిన్న బాలిక రూపంలో చేసి ఆయన పక్కన పడుకుంటారంట. పొద్దున్నే లేచేసరికి అందరూ కూడా వచ్చేసరికి ఈ పాప ఎవరు అంటే, మీ ఊరిలో సంచరిస్తున్న ఈ ఉగ్రదేవతే ఈ బాలిక అంటుందంట. అయితే మేము ఎలా నమ్మాలి, అమ్మవారిని మాకు ఆ ఉగ్ర రూపం అంటే మామూలుగా అమ్మవారిని చూపించండి అని అంటే, మీరందరూ కూడా జాతర నిర్వహించండి, జాతర నిర్వహిస్తే మీకు కనపడుతుందంటే ఆ రోజు జాతర చేయగానే అమ్మవారి విశ్వరూపం చూపించిందంట. విశ్వరూపం చూపించగానే చాలా భయం వేస్తుంది. ఆ భయం వేయంగానే మళ్ళీ అంటారు తాతాచార్యులు వారు, మీరే ఆ పిల్లల్ని మార్చారు కాబట్టి మీరు తీసుకువెళ్ళండి అని అంటారంట. వెళ్ళిపోతారట. అలా తిరుపతి క్షేత్రానికి వచ్చేస్తారంట. తిరుపతి క్షేత్రంలో గాజులు అమ్ముకునే ఆయన వస్తారట. గాజులు అమ్ముకునే ఆయన వచ్చి ఈ పిల్లకి గాజులు కొనుక్కుంటానని పిలిచి గాజులు ఎంచుకుంటుందంట. గాజులు ఎంచుకోగానే అవి మాయమైపోతాయంట. మాయమైపోగానే ఈలోపు తాతాచార్యులు స్నానానికి వెళ్ళిన ఆయన రాగానే అంటే ఆయన భయపడుతూ ఉంటాడంట. ఆ గాజులు ఆయన భయపడుతూ ఉంటే, ఇవేం కాదు, ఆ పిల్లకి నేను గారడి విద్య నేర్పించాను, అందుకని మీకు మాయం చేస్తుంది, అంతేగాని అమ్మకి శక్తి లేదని. అప్పుడేం చేస్తారు తాతాచార్యులు, ఓహో ఈ అమ్మవారిలో ఒకే పిల్లలో ఎక్కువ శక్తి ఉంది కాబట్టి ఇద్దరుగా చేస్తాను అని చెప్పి ఇద్దరుగా చేశారంట. ఒకటి తాతయ్య గుంట పెద్ద గంగమ్మ, పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మగా ఇద్దరు అయ్యారు. తర్వాత అవిలాల నుండి ఇద్దరు దంపతులు వచ్చారంట. అంటే వారికి రెడ్లు, వాళ్ళకి సంతానం అయితే లేదు. సంతానం లేనప్పుడు అందరూ తిడుతూ ఉండేవారట. అయితే ఈయన దగ్గరికి వచ్చి, ఈయన నాకు పిల్లలు పుట్టే అనుగ్రహాన్ని ఇవ్వండి స్వామి అని అడిగితే, ఈయన అంటారంట, ఎందుకు, నేను 2 పాపాలను ఇస్తాను, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పెంచుకోండి అని చెప్తారట. అలానే వాళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్ళి పెంచుకోవటం సాగిస్తారు. ఆ అమ్మాయికి అప్పట్లో బాల్య వివాహాలు చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు చేసేసారంట. ఒక 2 అన్నా తమ్ముళ్ళకి ఇచ్చి, తిరుపతికి సంబంధించిన రెడ్లకి ఇచ్చి పెళ్లి చేస్తారంట. అప్పుడు పూర్వకాలంలో ఏంటంటే కనుక పెళ్ళైనా సరే పుట్టింట్లో ఉంటారు, అంటే రథస్థలం అయ్యేదాకా కూడా ఇక్కడే ఉంచుతారు. అలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత పెద్ద గంగమ్మ వయసుకు వస్తుంది. అప్పుడు ఆమెని ఎవరికి తెలియకుండా
తీసుకువెళ్ళి చాకలి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకువెళ్ళి అలా పెడతారు. ఎందుకు అంటే కనుక అప్పుడు పాలేగాళ్ళు ఉండేవాళ్ళు. పాలేగాళ్ళు ఏంటంటే కనుక ఈ ఊరుకు అవిలాలకు సంబంధించిన అంటే తిరుపతి ప్రాంతానికి సంబంధించిన ఆ యొక్క ఎవరైతే పాలెగాళ్ళు ఉన్నారో వారు ఏం చేస్తారంటే కనుక ఆయనకి కొంచెం ఆడాలంటే మోహం ఎక్కువ. అలా ఆడాలంటే చులకన చూపులతో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక పెళ్ళైన ప్రతి అమ్మాయి ఫస్ట్ 3 రోజులు నా దగ్గర ఉండాలి, ఆ తర్వాతే కాపురానికి పంపించాలని చెప్తూ ఉంటాడట. అలానే జరుగుతూ ఉండేదంట. కాకపోతే ఈ పెద్ద గంగన్న గాత్రం తెలియకుండానే కాపురాన్ని పెట్టేశారు. 2 పిల్లలు కూడా పుడతారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత కాకపోతే ఈ యొక్క చిన్న గంగమ్మ అంటే పెద్ద గంగమ్మ ఏమో సౌమ్యంగా ఉంటుందంట, చాలా మెత్తగా ఉంటుందంట. చిన్న గంగమ్మ కొంచెం ఫాస్ట్గా ఉంటుందంట. అయితే ఈమె అలా ఉండేసరికి ఈమెకి ఇంకా పెద్ద వయసు వచ్చింది కానీ ఇంకా రథస్థలం అయితే అవ్వలేదంటండి. అవ్వకపోవటంతో అక్కడే ఉన్నారు. ఈ విషయము గూఢచారుల ద్వారాగా ఈ యొక్క పాలెగాడుకు తెలిసిందంట. ఆ పాలెగాడు ఈ రెడ్డిని ఆ రెడ్డిని ఇద్దరిని కూడా పిలిచి నాకు తెలియకుండా ఎందుకు చేశారు అని చెప్పి కొప్పలాడగా మళ్ళీ ఈ చిన్న గంగమ్మ కూడా పెద్ద మనిషి అయిన తర్వాత ఇద్దరిని కూడా పిలిచి ఇద్దరిని నా దగ్గర పంపండి అని అంటారట. అనేసరికి ఈలోపు అనేసి వచ్చేస్తారంట. ఆ తర్వాత ఈ చిన్న గంగమ్మ కూడా పెద్దదవుతుందంట. పెద్దదయ్యేసరికి అప్పుడు ఏం చేయాలో తెలియక తాతాచారులను పిలుస్తారు. తాతాచారులను పిలవగానే తాతాచారులు ఏం చేస్తారు అంటే కనుక ఇద్దరు గంగమ్మల్ని కలిపి ఒకే గంగమ్మగా చేసి ఇప్పుడు నీ యొక్క అవసరం వచ్చింది, నువ్వు శత్రు సంహారం చేయని చెప్తారు. ఇవన్నీ కూడా గూఢచారుల ద్వారాగా వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి ఆ యొక్క పాలెగాడికి తెలిసేసరికి వాడు చాలా భయపడతాడు. అమ్మవారా శక్తి అని భయపడి దాక్కుంటాడట ఎవరికి కనపడకుండా. అయితే ఆ యొక్క పాలెగాళ్ళకి ఇద్దరు భార్యలో ఒక భార్య మహాపతివ్రత. ఆ పతివ్రత వల్లే ఇవన్నీ కూడా వాడికి మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. అలాగే వారిని ఓదార్చడానికి ఇలా చేస్తే అమ్మవారు చెప్పొస్తుంది, ఇలా నేను వారంలోపు మీ భర్తను చంపబోతున్నాను అని చెప్పి వస్తుంది. తర్వాత గంగమ్మ రోజుకొక వేషంలో 9 రోజుల పాటు వేషం వేస్తుంది. ఏ వేషం వేసినా కూడా దొరకడు. ఆఖరికి అమ్మవారు దొరవేషం వేసుకొచ్చి ఆ పాలెగాడిని సంహరిస్తుంది. దొరవేషం అంటే కనుక అంటే ఈ పాలెగాడి కన్నా పెద్ద దొర, అందుకని ఆ దొరవేషం రాగానే తన దొర వచ్చాడేమోనని చెప్పి ఎమ్మటే బయటకు వచ్చేసరికి అమ్మవారు వధిస్తుంది. అలా ఆ కథ అయితే జరిగింది. ఆ తర్వాత అక్కడ అవిలాల నుండి అమ్మవారు అక్కడ విగ్రహ రూపంలో ఉన్నారు. ఫేసు 2 రూపాల్లో ఉన్నారు. ఆ 2 విగ్రహాలని తిరుపతి క్షేత్రానికి తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద గంగమ్మను వచ్చేసరికి బస్టాండ్ దగ్గర ప్రతిష్ఠ చేశారు. ఇంతవరకు అప్పుడు గంగమ్మ తల్లి గుడి ఉన్న ప్రాంతంలో 3 చెరువులు అయితే ఉండేయంటండి. అలాగే అక్కడ తాతాచారుల వరకు వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టారు కాబట్టి తాతయ్య గుంట గంగమ్మగా అక్కడ పేరు వచ్చింది. అలా ప్రతి సంవత్సరం కూడా జాతర చేస్తారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారు విశేషమైన అలంకారాల దర్శనం ఇస్తుంది. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విశేషమైన అలంకారాలతో వస్తూ ఉంటారంటండి. అలాగే ఒక చిన్న కథ ఏంటంటే కనుక ఒకరోజు ఈ అమ్మవారిని అక్కడ తాతయ్య గుంట దగ్గరికి వచ్చిన ఒక చిన్న ఆలయంలో పెట్టేవారు పూర్వకాలంలో. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఆయన తాగుబోతూ ప్రతిరోజు వచ్చి అమ్మవారికి జిలేబియో ఏదో ఒకటి పెట్టేవాడట. పెట్టేసరికి ప్రతిరోజు ఆ ప్రదక్షిణం చేసే వచ్చేలోపు అక్కడ పిల్లలు ఉండేవాళ్ళంట. ఆ పిల్లలు ఏం చేసేవాళ్ళు రోజు ఆ యొక్క ఏదైతే పెడతారో అది తినేవాళ్ళంట. ఒకరోజు భారీ వర్షం అలా కొన్ని రోజులు పడింది. తర్వాత ఒకరోజు భారీ వర్షం పడింది. భారీ వర్షం పడేటప్పుడు ఆ పిల్లలు రాలేదంట. పిల్లలు రాపోయేసరికి ఈయనకి కోపం వచ్చి గంగమ్మ తినలేదు అని చాలా బూతులు తిడుతూ ఒక రాయి తీసుకుని ఆ అమ్మవారి యొక్క ముక్కు మీద కొట్టడం జరిగిందంటండి. ఆ ముక్కు మీద కొట్టంగానే ముక్కు అయితే పగిలిపోతుంది. అయితే కొన్నాళ్ళకు తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళకు ఒక శిల్పి వచ్చి ఆ ముక్కుని సరిచేస్తాడంట. ఇప్పటికీ కూడా మనం నిజ రూపంలో అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఆ ముక్కు సరిచేసిన ముక్కు మీరు ఇప్పటికీ చూడవచ్చు. అలా జరుగుతుంది. అలాగే శ్రీనివాసుడికి గంగమ్మ చెల్లి ఎలా అయిందో చెప్తాను చూడండి. అయితే మనకి ఈ విషయం తెలియాలంటే ద్వాపర యుగంలోకి వెళ్ళాలి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సరసారులో జన్మిస్తారు. అలాగే రేపల్లెలో యొక్క యశోదకు అమ్మవారి రూపంలో అమ్మవారు పుడుతుంది. యోగమాయ అంటారు. యోగమాయని తీసుకువెళ్ళి యోగమాయ ఏంటంటే కనుక ఇద్దరికి 1 గంట తేడా అయితే ఉంటుంది. అలా చెల్లెలు అవుతుంది.
అయితే అప్పుడు ఆ కృష్ణుడు వారు ఒక వరం ఇస్తారు. "నువ్వు కలియుగంలో గంగమ్మగా అవతరిస్తావు" అని చెప్తాడు. ఆ తర్వాత అమ్మవారు అక్కడికి వెళ్తుంది. కంసుడు ఆ అమ్మవారిని అంతం చేస్తారు. ఆ తర్వాత అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండి, "నీ యొక్క అంతం మొదలవ్వబోతుంది" అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఆ కార్యక్రమం అది పూర్తవుతుంది. అయితే అక్కడ స్వామివారు ఏం చెప్పారండి, నేను చెల్లిగా భావిస్తాను కలియుగంలో అన్నారు. అట్లానే మనకి కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరండి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎవరండి? సాక్షాత్తు నారాయణ స్వరూపం. నారాయణుడైనా కృష్ణుడైనా ఆయనే కాబట్టి ఆయనను అన్నగా భావించి ఈ గంగమ్మ ఆ రోజు అప్పుడు ఆయన చెప్పినట్లుగానే గంగమ్మ ఈ ఈ యొక్క కలియుగంలో గంగమ్మగా అవతరించి మనకి దర్శనాన్ని ఇస్తుంది. అలా ఆ యొక్క కథ జరిగిందండి. అప్పటి నుండి గంగమ్మను ఆ వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా భావించి ప్రతి సంవత్సరం జాతరకు ఆ స్వామి నుండి చీర సార అనేది సమర్పించడం జరుగుతుంది. వాటిలో భాగంగా నిన్న అంటే శనివారం నాడు స్వామి నుండి గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర నుండి శ్రీవారి నుండి వచ్చిన పట్టు వస్త్రాలను తీసుకువచ్చి అమ్మవారు సమర్పించడం జరిగింది. అలాగే నిన్న ఆ యొక్క వస్త్రాల్లో అమ్మవారు దర్శనం ఇచ్చారండి. అమ్మవారి యొక్క చరిత్ర చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అంతా కూడా అమ్మవారి యొక్క దయచేతనే ఇదంతా కూడా జరిగింది. నేను అనుకోకుండా అమ్మవారిని తయారు చేయటం, అమ్మవారు ద్వారా అమ్మవారి యొక్క కథ చెప్పే భాగ్యం నాకు కలిగింది. ఇది నేను కొంతమంది విన్న కథ అండి. ఇంకో చాలామంది రకరకాలుగా చెప్తారు. అయితే ఇది మాత్రం ఒరిజినల్ అని నేను చెప్పను. ఇంకా వాళ్ళు జానపదుల్లో చాలా చెప్పుకుంటారు. అలాగే ఈ 9 రోజుల పాటు విశేషమైన అర్చనలు జరుగుతూ ఉంటాయి. అయితే గంగమ్మ ఉత్సవాల్లో భాగంగా ఉగ్రరూప స్తంభానికి మొదటి రోజు అభిషేకం చేసి ఆ తర్వాత నుండి ప్రారంభిస్తారు. అలాగే ఆఖరి రోజు కూడా విశ్వరూపాన్ని అలంకరించి అమ్మవారి యొక్క ఆఖరి రోజు ఇంత కూడా సంహారం చేసిన తర్వాత అమ్మవారు ఉగ్ర రూపాన్ని చూపిస్తుందంట. అంటే స్వయం రూపం చూపిస్తుందంట. దాన్ని ఉగ్రరూపం స్తంభం అంటారు. ఉగ్రరూప స్తంభంకి ఆఖరి రోజు చేస్తారండి. అయితే మనం తిరుమల క్షేత్రంలో కానీ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం ఉంటుంది. అలాగే ఇక్కడ గంగమ్మ తల్లి జాతరలో కూడా అయితే 2 అయితే ఉంటాయి. ఫస్ట్ రోజు మాత్రం అభిషేకం చేసి ధ్వజారోహణం చేస్తారు ఆ యొక్క విశ్వరూప స్తంభాన్ని. తర్వాత లాస్ట్ రోజు విశ్వరూపం చేసి సమర్పిస్తారు. ఇలా 2 జరుగుతాయి. అలాగే తిరుమల క్షేత్రంలో 7 గంగమ్మలు అయితే ఉన్నారు. మరి ముఖ్యంగా మనం చూస్తుంది తాతయ్య గుంట చిన్న గంగమ్మ, అలాగే బస్టాండ్ దగ్గర ఉన్న పెద్ద గంగమ్మ. ఈ 2 ఆలయాల్లో కూడా ఈ యొక్క విశ్వరూప స్తంభాలు ఉంటాయి. అలాగే ఆ ఊళ్ళో వేషాలమ్మ కూడా ఉంటుంది. వేషాలమ్మ కూడా గంగమ్మ స్వరూపమే. ఇట్లా తిరుపతి క్షేత్రానికి 7 గంగమ్మలు ఉంటారు. కానీ వాటిల్లో ప్రత్యేకంగా పూజించేది వేషాలమ్మ, పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మనే ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా పూజిస్తూ ఉన్నారు. ఈ విధంగా అమ్మవారి యొక్క చరిత్ర చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే భావిస్తాను. ఇప్పుడు దాకా వీడియోని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.